శ్రీ గురుభ్యోం నమః. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని విషయాలు చెప్పుకుంటూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారి స్నేహితుడు మరియు సీనియర్ ఆయన భగవద్గీత క్లాసుల గురించి చెప్పటము, సరే వెళదాము అని వీరందరూ చెప్పటం, ఇట్లా ఈ సన్నివేశం జరుగుతుండగా అండి ఈకే గారు వాళ్ళ ముందు నుండి నడుచుచూ కళాశాలలోనికి వెళుతూ ఉన్నారట. ఆ సమయంలో అట్లా వెళ్ళటం ఈ స్నేహితుడు చింతా వెంకటేశ్వర్లు గారు చూశారట. వెంటనే అతడు ఈకే గారిని చూపించి, వీరే నేను చెప్పిన కృష్ణమాచార్యుల వారు అని బిగ్గరగా పలికారట. అప్పటికి పున్నయ్య శాస్త్రి గారు ఉలికిపాటు చెంది వారిని గమనించారుట. అదండి మొట్టమొదటి దర్శనము. అది ఎలా ఉన్నది అనేటువంటిది పున్నయ్య శాస్త్రి గారి మాటల్లోనే విందాం. అప్పటికే వారు ముందునకు సాగుచుండుటచే నాకు వారి శరీరమున వెనక భాగమే సాక్షాత్కరించినది. అందును ఏలనో నాకు తెలియదు, నా మొదటి చూపు పురోగమించుచున్న వారి పాదముల పైననే పడినది. కొలది క్షణములు నా చూపులందే నిలిచిపోయాను. అంటే నా చూపులు అక్కడే ఆ పాదాల దగ్గరే నిలిచిపోయాయి. అప్పటి వరకు నేను వెలుబుచ్చిన వికటపుట అభిప్రాయములు మటుమాయములైనవి. నా పొగరు నాకు గుర్తుకు రాలేదు. వారి ఆ పాదములే నాకిక ఏడుగడా అన్న భావమొక్కటి గుండె లోపల ఉజ్వలముగా ప్రకాశింపసాగినది. ఆ పైన ఆపాదమస్తకము వారిని దర్శింపవలెనని కుతూహలము కలిగెను. వారు నడువసాగగా నేనట్లే చూచి తిని. వారిది బంగారు ఛాయ. దాని వెనుక ఏదియో వేరొక వెలుగు కనపడనట్లుగా నా కనులలో కనపడినది. ఆ పైన వారి కుడి చేతిలో తేజోమయమైన ఒక కోదండము దృశ్యమానమైనది. ఇట్లు ప్రప్రథమముగా వారు నాకు శ్రీరాముడిగా లీలామాత్రముగా దివ్య దర్శనము సంగిరి. ఆచార్యుల వారి దర్శనము నా ఎదను ఆనందములో ముంచెత్తినది. మనస్సు కొలది తడువు పనిచేయలేదు. వెంటనే వీరే మాకు తెలుగు బోధించుటకు లెక్చరర్గా వత్తురాయని ఉత్కంఠ కలిగినది. నేను గోపిరెడ్డి ఉదయం 10 గంటలకు ఒకరోజు కాలేజీ వరండాలో నోటీసు బోర్డు గమనించితిమి. బిఏ మొదటి సంవత్సరము తరగతి వారికి తెలుగు బోధించుటకు ఎక్కిరాల కృష్ణమాచార్య నియమింపబడిరి అని ప్రకటించుట జరిగినది. ఈ ప్రకటన చూడగానే మనస్సు పరవళ్ళు త్రొక్కినది. ఈ నియామకము గావించిన ప్రిన్సిపాల్ శ్రీ వల్లభజోస్యుల సుబ్బారావు గారికి మనస్సులో కృతజ్ఞత చెప్పుకొంటిమి. ఈ రకంగా దివ్య దర్శనము అనే శీర్షికతో మాస్టారి మొదటిగా ఆయన దర్శించిన దానిని వివరించారండి ఎంతో చక్కగా పున్నయ్య శాస్త్రి గారు. తర్వాత ఇంకో విషయం చెప్పారు. నాకు పియూసీలో చాలా బాగా మార్కులు వచ్చినాయి, అందులో కూడా లెక్కల్లో బాగా మార్కులు వచ్చినాయి. అందువల్ల ఆ రోజు లెక్క ప్రకారము నాకు ఇంజనీరింగ్లో ప్రవేశం లభించేదే, కానీ ఆర్థిక స్తోమత లేదు కాబట్టి ఆ ఇంజనీరింగ్లో నేను చేరలేదు. పైగా నాకు అందులో అభిరుచి కూడా లేదు. అందువల్ల ఆర్థిక స్తోమత లేదు, అభిరుచి లేదు. అందువల్ల నేను బిఏలో చేరటం జరిగింది అని తెలియచేస్తూ, ఆ బిఏలో చేరటం వల్లనే నాకు శ్రీవారి శుశ్రూషా భాగ్యము కలిగినది అని అంటున్నారండి మాస్టారు. అని అంటూ ఇంకొక విషయం చెప్పారు. మా పినతండ్రి గారు అంటే బాబాయ్ గారు అనమాట. మా పినతండ్రి గారు చాలా కాలం క్రితటే స్వర్గస్థులయ్యారు. కానీ ఆయనకి ధర్మపత్ని వారి భార్య ఉన్నారు. వాళ్ళు చాలా ఆస్తిపరులు, ధనవంతులు. ఎందుకో మరి ఆవిడ నన్ను దత్తత తీసుకోలేదు. అంటే ఆ రోజు లెక్కల ప్రకారం ఆవిడ దత్తత తీసుకొని ఉండాలి నన్ను, కానీ
నన్ను ఆవిడ దత్తత తీసుకోలేదు, ఆవిడ అలా నన్ను దత్తత తీసుకోపోవటం నా అదృష్టము అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు. ఎందుకంటే గనక ఆవిడే గనక నన్ను దత్తత తీసుకుంటే, వారు బాగా ధనవంతులు కాబట్టి నన్ను ఆవిడ ఇంజనీరింగ్ చదివించుండేది. ఆ ఇంజనీరింగ్ ఆవిడ చదివించుంటే అప్పుడు నాకు శ్రీవారి శుశ్రూషా భాగ్యము కలిగి ఉండేది కాదు. అందువల్ల నాకు ఆ ప్రమాదము తప్పినది అని మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఇక్కడ. తర్వాత ఆచార్యుల వారి అధ్యాపకత్వము అంటే మాస్టారు క్లాసులు చెప్పటం ఎట్లా ఉంటుంది, ఎంత చక్కగా పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్తారు, ఎంత విలువైన విషయాలు చెప్తారు అనేటువంటిది ఇక్కడ వివరించారు పున్నయ్య శాస్త్రి గారు. అవి కూడా ఆయన మాటల్లోనే విందాం. ఇక క్లాసులు ఆరంభమైనవి. మాస్టర్ గారు పిల్లలకు బాగుగా తెలియనట్లు అరటిపండు చేతిలో ఒలిచి పెట్టినట్లు బోధించడివారు. అనుదినము వారి బోధనలో నవ్వుల జల్లులు కురిసెడివి. వారి ప్రేమ విద్యార్థులు ఎల్లరిపై జాలుబారుచుండెడిది. వారి దరిచేరుట ఎల్లరకు అభీష్టము. ఆయన రూపము, తేజస్సు, పలుకుబడి, వేషధారణ మమ్ములను ముగ్ధులను గావించెడివి. అన్నట్లు వారి వేషధారణ అన్నచో ఒక అంశము గుర్తుకు వచ్చుచున్నది. వారు కొంతకాలము అప్పుడప్పుడు ప్యాంటు, దానిపై పొడుగాటి చొక్కా ధరించి కాలేజీకి వచ్చేటి వారని మా సీనియర్లు చెప్పిరి. మా క్లాసులకు వచ్చినప్పటికీ ఈ వేషధారణ మానివైచిరి. వారిని కొందరు లాగుల తెలుగు మాస్టారు అని అనడివారట. మా క్లాసులకు నిత్యము వారు ధోవతి ధరించి వచ్చేటివారు. ఎక్కువగా మధుపర్కములు అనబడు ధోవతులను, బిళ్ళ అంచు ధోవతులను ధరించడివారు. మెడలో ఉత్తరీయము వలె వాటుగా మడచెడివారు. ముఖమున తిరుచూర్ణముతో ఒక నామము తీర్చెడివారు. కనులలో ఎదుటివారిలోని తమస్సులను ఛేదింపగలుగు వెలుగుల తరకలు, ముఖమున చెరగని చిరునవ్వు వెలయుచుండెడివి. వారు సామాన్యముగా తెల్లని చొక్కాలనే ధరించెడివారు. అప్పుడప్పుడు లేత పసుపు పచ్చని ఛాయ అంటే లేత బిస్కెట్ రంగు చొక్కాలను ధరించెడివారు. ఇంకా ఏ రంగు చొక్కాను వారు ఎన్నడూనూ ధరింపలేదు. ఆ రోజులలో పొడుగు చేతుల చొక్కాల చివర క్లిప్పులుండెడివి. మెడ వద్ద గుండీలు అమర్చుకొనవలయును. వారు పద్యమును పఠించడి తీరు భావస్ఫోరకముగా ఉండేటిది, కానీ అందు గానముండేటిది కాదు. ప్రాచీన పద్యభాగము క్రింద వారు మాకు తిక్కన భారతమునందలి సంజయ రాయభార ఘట్టమును బోధించిరి. ధృతరాష్ట్రుని వక్రబుద్ధిని, ధర్మజుని స్వచ్ఛతను విశదముగా ఆవించిరి. అప్పటి వరకు మాకు తెలిసిన ధర్మరాజు అమాయకుడు, మెత్తనివాడు. మాస్టర్ గారు ధర్మరాజు ధృతరాష్ట్రునితో సమానమైన తెలివిగలవాడనియు, కానీ ధృతరాష్ట్రుని వలె కాక ఇతడు తన తెలివిని ధర్మమునకు, శ్రీకృష్ణునకు సమర్పణగా జీవించిన వాడనియు మాకు వివరించిరి. మెత్తని పులి, వశీకృతు చిత్తుడు ధర్మసూతి అను మాటలు తగరురేగెనేని తలపొలమునగాని నిలువదు సుమ్మి అనుమాటలును వారు రమ్యముగా వ్యాఖ్యానించిన తీరు నాకిప్పటికీ గుర్తున్నది. మా కనుల ముందు వారు ధర్మజుని మూర్తిని నిలిపిరి. ధర్మము అను వృక్షమే ధర్మరాజట. దానికి వేరులు శ్రీకృష్ణుడు, వేదములు, వేదమూర్తులైన సద్బ్రాహ్మణులట. మానవుని ధనము, అధికారము, చదువు, తెలివి వీనికన్నా సర్వాంతర్యామి అయిన భగవంతుని ప్రజ్ఞ అనంత శక్తిమంతమైనది. ధర్మమే దేవుని స్వరూపము. ధర్మస్వరూపుడగు దేవునకు శరణందిన వారికి ధర్మమను వెలుగు దేవుని నుండియే లోన అందును. తన జీవితమును ధర్మాచరణతో ఎవడు నింపుకొనునో వానికి దైవీశక్తియే అండగా నెలకొనును. యుధిష్ఠిరుడు అట్టివాడు.
అతని శ్వాసయే ధర్మము. అతని దృష్టిలో దైవమునకు ధర్మమునకు అభేదము అని శ్రీవారు విశ్లేషించిరి. మాస్టర్ గారికి ధర్మరాజన్నచో మిక్కిలి అభిమానము. తర్వాత కూడా ప్రసంగములెన్నింటియందునో వారు ధర్మజుని గురించి చేసిన ప్రస్తుతి వాక్యములు విను భాగ్యము నాకు కలిగినది. పురుషమేధము అను వారి నవలలో ధర్మజుని గూర్చి చరద్ధర్మమని అభివర్ణించిరి. పురాణ పురుషుడు అను నవలలో శైశవమున ధర్మరాజు బ్రహ్మజ్ఞాన వృక్షమునకు అంకురము అని ఆ పాత్రను ప్రవేశపెట్టిరి. డిగ్రీ చదువుకొని రోజులలో శ్రీవారు నా కనుల ముందు నిలువబెట్టిన ధర్మరాజు మూర్తి ఇప్పటికిని అట్లే నడయాడుచున్నది. ఆనాటి నుండి ధర్మరాజు కనపడినచో అతని పాదార విందములను నా కన్నీటితో అభిషేకింపవలెనని అనిపింపసాగినది. ధర్మమే ఊపిరిగా మనుగడ సాగింపవలెనని స్ఫూర్తి కలిగినది. ప్రస్తుత కాలమునకు చెందు ఉదాహరణములతో పోలికలతో వారు పాఠమునందలి అంశములను సుబోధము గావించడివారు. సంజయుడు అట మిన్నందిన వాని పొడవెంతన్నట్లు అని అర్జునుని గూర్చి ధృతరాష్ట్రునితో అన్న మాటలు వివరించుచు శ్రీవారు ఒకడు ఆకాశమంత ఎత్తుండగా వేరొకడు టేపు పెట్టి అతని ఎత్తును కొలువ మొదలుపెట్టెనట అని పరిహసించిరి. సకల భువనముల నరచేతికి దేరుంజాలునట్టి దేవకి కొడుకు గలడు వారలకు ఆతడెత్తి రాక నిలుచునే అను పద్యమున దేవకి కొడుకు కలడు వారలకు వద్ద వేరు చేసి అతడెత్తి రాక నిలుచునే అని చెప్పవచ్చును. లేదా దేవకి కొడుకు గలడు అని వేరు చేసి వారలకు ఆతడెత్తి రాక నిలుచునే అధిపా అనియు చెప్పవచ్చును. ఈ రెండు రీతులను మాకు వారు తెలిపిరి. ప్రభావతి ప్రద్యుమ్నము అను పాఠము చెప్పుచు ఒకసారి మనకు కర్తవ్యము పరిసరముల నుండి వృక్షములు, పిట్టలు, జంతువులు, వ్యక్తుల వర్తనము నుండి అందుచుండునని బోధించిరి. దీనినే ఉపశృతి విద్య అందురట. మాస్టర్ గారు డిగ్రీ పద్యభాగములపై గైడ్ కూడా వ్రాసిరి. దీనిని గుంటూరు మారుతి బుక్ డిపో వారు ప్రచురించిరి. మాస్టర్ గారి బోధన కానీ గైడు కానీ తన పాండిత్యమును ప్రకర్షించునవి కావు. విద్యార్థులకు పాఠ్యాంశముల లోతులను స్పష్టముగా బోధపడునట్లు చేయుటయు, రసానందము ప్రసాదించుటయు, బ్రతుకు బాటలో నడువవలసిన తీరుతెన్నులను తేటతెల్లము గావించుటయు వారి లక్ష్యము. మొదటి రోజులలో వారి బోధన శైలిలోని అతి సరళతను అపార్థము గావించుకొంటిని. సంస్కృతాంధ్రములందు వీరికి వైదుష్యము అంతగా లేదేమో అని. భగవద్గీత క్లాసులలోనూ తరువాత వారి సంభాషణలలోనూ వారి వైదుష్యము సాగర గంభీరమని తెలియవచ్చినది. పాండిత్య ప్రకర్ష కన్నా విద్యార్థుల హితమే వారికి ముఖ్యము. ఆ తర్వాతి కాలమున అవగతమైనది. వారు విద్యార్థులలో అంతర్యామిని దర్శించి బోధనను అర్చనగా అర్పించిరి అని. వారి పాఠము కొరకు అంతవరకేలా వారిని చూచుట కొరకే విద్యార్థులు వానకై చాతక పక్షుల వలె ఎదురు చూచెడివారు. ఎప్పుడైనా వారు సెలవు పెట్టి కాలేజీకి రాకున్నచో వారి క్లాసు జరుగనందుకు మేము ఉసూరు మనడివారము. వారి క్లాసు అయిపోయిన పిమ్మట కూడా కొంతసేపటికి మరలా వారిని వీక్షింపవలెనను కాంక్షతో నేను ఇంకనూ కొందరు సహాధ్యాయులు వారు స్టాఫ్ రూములో ఉండగా తొంగి చూచి వచ్చేడివారము. వారు కనపడని రోజు మాకు వ్యాకులముగను, కనపడిన రోజు ఉజ్వలముగను ఉండేటిది అని అంటూ పున్నయ్యశాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము
మా ప్రకంపన ప్రహసనము అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.